ఇంకొక డౌట్ నాకు. సో యాజ్ ఎ వ్యూయర్గా, యాజ్ యాంకర్ కాదు, యాజ్ ఎ వ్యూయర్గా డౌట్. సో మీరు మైక్ వేసుకుంటారు, దానిపైన మీరు అంత క్లియర్గా వైఎస్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. మరి ఈ ఓపెన్గా చెప్తున్నా, ఈ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు అంటారా, ఏం ఎఫ్ఐఆర్లు అంటారా నాకు తెలియదు. మరి ఎందుకు ఇలా సోషల్ మీడియాలో బాగా కలుపుతున్నారు మీ విషయం అంటే ఏం చెప్తారు? అదే కదా నాకు అర్థం కాదండి. అదే ఫస్ట్ నేను చెప్పేటప్పుడు కూడా పెద్దోడు చిన్నోడు అని చెప్పిన, అండ్ నాకు నా రిలేషన్షిప్ సార్ నాకు సార్ కూడా చెప్పిండు స్వయంగా నేను చెప్పిన, అండ్ నేను వాళ్ళకి కూడా నేను చెప్పిన, నాకు సార్ కంటే ఫస్ట్ నేను చెప్పినాక అది వీడియో చూపించి అది మాకు ఫ్యామిలీ గిఫ్ట్స్ వచ్చినాయి. సో ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ యష్ ఫోటో పంపిస్తారు అనేసి ఎక్స్పెక్ట్ చేస్తుండే నేను. యష్ ఫోటో పంపిస్తే బాగుండు, చెరీష్డ్ ఐటమ్ అని అందరికి అడిగినరంట. నేను మాటలలో చెప్పినా కానీ స్పెసిఫిక్ గా ఇది అని ఇవ్వలేదు అని నేను ఐ వాజ్ లైక్ కన్ఫ్యూజ్ అండ్ వెయిట్ చేస్తున్నా, అందరికి మంచిగా ఇంటి నుంచి అన్ని వస్తున్నాయి. సో అప్పుడు నేను నిఖిల్తో మాట్లాడినా అన్నట్టు, పంపిస్తే బాగుండరా ఇట్లా అని చెప్పేసి ఫీల్ అని బాధపడింది. అది వీడియో చూపించి మరి చెప్పిండు హౌస్ లా సార్. సో మీరు ముందే క్లారిటీ ఇచ్చారు నిఖిల్ అందరికి. ఓన్లీ థింగ్ ఈస్ నేను క్లియర్ గా లైక్ ప్రపోజల్ స్టోరీ అంతా చెప్పలేదు, ఎందుకంటే అది కాంప్లికేటెడ్. నాకు కన్ఫ్యూజన్ ఉండేకి వేరే అమ్మకి ఇబ్బంది పడొద్దు అండ్ యూనో అట్లా అని చెప్పేసి టైం వచ్చినప్పుడు ఫ్యామిలీ వీక్ వస్తాడు కదా ఎట్లయినా. సో ఇట్లా చెప్పి అండ్ ఈ పెళ్లి టాపిక్స్ ఇట్లా మాట్లాడుకునేది అంతే. లైక్ యూనో రిలేషన్షిప్ గురించి స్టోరీ మొత్తం అంతా చెప్పి అట్లా అంతా చెప్పేది నేను ఎప్పుడు చేయలే, ఒక్కసారి చెప్పిన అంతే. ఇట్లా మేము మామూలుగా ఎన్జిఓ ఇట్లా కలిసినాము ఇట్లా అని చెప్పి షార్ట్ గా చెప్పేసిన అంతే. వాళ్ళు కామెడీ చేసేది, వాళ్ళు కామెడీ చేసేది ఎస్ అంటే యష్ యష్ అని చెప్పేసి అలాంటివి కూడా జరిగినాయి. నిజంగా మీరు అంత ఎంజాయ్ చేస్తున్నారు, ఇంత ఓపెన్ అన్ని మాట్లాడుతున్నారు, కానీ నిజంగా బయట చూస్తే మాత్రం లిటరల్ అవి ఏమీ లేవు. మీరు ఆ సోఫా పైన కూర్చున్నాడు, ఆ గేమ్ వచ్చినప్పుడు 2-3 దగ్గర కనిపించడు తప్ప మిగతా ఏం లేవు. సో ఇది పక్కన పెడితే పృథ్వీతో మీరు చేసిన డాన్స్ కూడా బీభత్సంగా వైరల్ అయింది. సో ఆ డాన్స్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? నీకు నేను ముందే చెప్పిన నాకు డాన్స్ రాదు అని. వీకెండ్ లలో సార్ అయితే గలీజ్ ఇజ్జత్ పోయేది, వీకెండ్ లో డాన్స్ చేయండి అని అంటే. మా ఇద్దరికి వచ్చేది కాదు, మిగతా వాళ్ళనే కొంచెం మేనేజ్ చేసేది, మా ఇద్దరికి వచ్చేది కాదు. వీ థాట్ లైక్ యూనో అరే ఈ వారం ఖచ్చితంగా మనం డాన్స్ నేర్చుకోవాలరా, ఎట్లా అట్లా డాన్స్ నేర్చుకొని వీకెండ్ లో మనది కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తాను అని చెప్పేసి అనిపించుకోవాలరా అని అనుకొని మేము డాన్సింగ్, నేను అబ్బాయితో డాన్స్ చేసిన అండ్ పృథ్వీతో డాన్స్ చేసిన, అందరం నైనికా డాన్స్ చేసింది, విష్ణు వీళ్ళందరూ కూడా మామూలుగా డాన్స్ చేస్తూ ఉండే. అట్లా మేము చేసిన డాన్స్ అది అంతే. అట్లా డాన్స్ ప్రాక్టీస్ చేసింది అండ్ ఆల్సో చాలా సార్లు అందరం చేసినాం, అందరితో ఆల్సో ప్రాక్టీస్ అంటే మేం చేసుకున్నాం, మామూలుగా ఉన్న టైంలో మేం చేసుకుంటాం అంతే. ఊరికే వీకెండ్స్ లలో చేస్తలేము కాబట్టి సరిగా సరే డిసప్పాయింట్ అవుతున్నారు అసలు. ఇంకొకటి ఏంటంటే మేము యాక్టింగ్ స్కిట్స్ అవన్నీ కూడా చేసేది అండ్ మామూలుగా మాట్లాడుతున్నప్పుడు మామూలుగా కూడా అనుకుంటాం కదా యాజ్ అన్ ఆర్టిస్ట్ లైక్ యూనో నీకు డాన్స్ ఎంత వచ్చు, నాకు అట్లీస్ట్ ఏం చేస్తలేము, అట్లీస్ట్ 4 స్టెప్లనే నేర్చుకుందాం రా అని కొద్దిసేపు స్టెప్స్ నేర్చుకునేది. ఒక్కొక్కసారి యాక్టింగ్ ప్రాక్టీస్ చేసేది మధ్యలో యూనో అటువంటి చేసేది అండ్ ఇట్లా చాలా చేసేది. అండ్ వీకెండ్ ఎపిసోడ్లో ఆ మాటకు వస్తే నేను సార్ ఎవరితో డాన్స్ మామూలుగా అందరికీ అయితే సార్ వాళ్ళే పిలుస్తారు, నాకు సరే పిలుస్తారు, లేదంటే టీమ్ అరుస్తూ ఉంటారు, విష్ణుప్రియ పృథ్వీ చేయాలా, వీళ్ళిద్దరు చేయాలా, నిఖిల్ యష్మి చేయాలా ఇట్లా అరుస్తారు. నువ్వు గమనిస్తే నా పేరు ఎవ్వరు తీయరు, నా పేరు కానీ వీళ్ళతో ఎవ్వరు తీయరు. సో దట్ దే ఎవ్రీబడి నోస్ దట్ యూనో వీ షేర్ అ డిఫరెంట్ బాండ్ లైక్ ఎట్లా కాదు అనేసి. సో అందుకనే అండ్ సార్ అడిగినప్పుడు కూడా ఎవరితో చేస్తావు సోనియా అంటే కూడా మణికంఠతో చేసిన. అదేదో పిచ్చి పాట ఏదో ఇచ్చిరు, అప్పుడు పిచ్చి పాట అంటే లైక్ రాంగ్ సాంగ్ ఇచ్చిరు, చేసిన గదినికి అట్లా ఏం అనుకోలేను, అసలు ఆర్టిస్ట్ లైక్ చేయాలి కాబట్టి చేస్తాం అంతే. సో ఇంకొకటి హౌస్ లో మీరు యష్ బ్రో కోసం ఒక సాంగ్ పాడారు, అది నెక్స్ట్ లెవెల్ వ్యూయర్షిప్ వచ్చింది. ఒక్కసారి ఇప్పుడు మా కోసం మన వ్యూయర్స్ కోసం కరెక్ట్ వినలేకపోయినారు ఆ రోజు, ఒకసారి మన వ్యూయర్స్ కోసం ఆ సాంగ్ ఒకసారి. ఆ లిరిక్స్ తెలియదు నాకు, దాన్ని కూడా అందరు హౌస్ లో ఒకసారి ఆ సాంగ్ ఏమండే చిన్ని చిన్ని గుండెలో తలుకుమన్న ఆశలన్నీ చూడనా, చిన్నవాణి కన్నుల్లో తలుకుమన్న పాసలన్నీ చూడనా, 1000 జన్మలైనా నుదిటి బొట్టు మీద ఒట్టు నిన్ను వీడను,
ఎవరు మీ గురువు ఎవరు? అయ్యో నన్ను ఇంకా ఇప్పటికే ట్రోల్ చేసిర్రు అనిల్, ఇంక ఈ పాటకి ఇంకెంత ట్రోల్ చేస్తారో నన్ను. ఓకే. సో హౌస్ లో కూడా సో మీరు వేసుకునే డ్రెస్సింగ్ సెన్స్ కి సంబంధించి కూడా ఒక పద్ధతిగా, అంటే నిజంగా మా పిల్లనైనా మా తెలంగాణ పిల్లని చూసినట్టేనా లైక్ అనుకున్నాం, అంటే అంత పద్ధతిగా అంత ప్యూర్గా అంత నీట్గా రెడీ అయ్యారు. సో ఏంటి అంటే జనాలని అట్రాక్ట్ చేసుకోవడానికి, లేకపోతే రియల్గా డ్రెస్ సెన్స్ అంతనేనా? నేను నార్మల్గానే నేను వేసే డ్రెస్లు అంతే. ఇంకా ఎక్కువ ట్రెడిషనల్ వేస్తా ఇంకా. కాకపోతే ఇక ఆర్టిస్ట్గా కొంచెం అన్ని డ్రెస్సులు వేసుకోవాలి కదా అని చెప్పేసి వేసుకున్నా, అంత ఫార్మల్గా అవన్నీ. మామూలుగా కూడా నా డ్రెస్సింగ్ స్టైల్ అంతే. అండ్ యాక్చువల్లీ అన్నిటికీ బొట్టు పెట్టుకుంటా నేను. హౌస్లో కూడా అందరు కామెంట్ చేస్తారు దాని గురించి, జీన్స్ వేసుకున్నాక కూడా స్టిక్కర్ పెట్టుకున్నావా అనేసి కామెంట్ చేస్తారు. బట్ లైక్ నేను మామూలుగా కుంకుమ పెడతా, వీళ్ళు ఇవ్వలేదు అక్కడ రిలీజ్ చేస్తా అని చెప్పేసి ఇవ్వలే. ఓకే ఓకే. ఇంకోటి మా తెలంగాణ వాళ్ళు బీభత్సంగా బాధపడుతున్నారు. మా సోనియా ఫైనల్ కప్పు తీసుకొని వస్తుంది అనుకుంటే 4th వీక్ బయటకు వచ్చిందని చెప్పి మనోళ్ళు అనుకుంటున్నారు. మరి వాళ్ళకి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఐఎమ్ సో సారీ. యా నేను విన్నా అట్లా, బట్ ఐఎమ్ సో సారీ. నేను చేసేది ఉండే కావచ్చు, కానీ నేను అదే చెప్పినా కదా, నేను బయటకు వచ్చినాక నాకు అర్థమైంది ఇంక ఇది ఎక్కువనే ఇంకా బ్యాడ్గా పోర్ట్రే చేసిర్లే అని. నాకు ఇంకా బయట ఏమవుతుందో నాకు తెలియదు. ఇంకా నేను జస్ట్ నా మాట, నా ఒపీనియన్నే నువ్వు ఇంత మీరు ఇంత తొక్కిపడేసిరా, మీరు ఇట్లా నన్ను రాంగ్గా పోర్ట్రే చేసిరా అనే దానికి నేను ఇంత ఫీల్ అయిపోయినా. నేను దానికి ఇంకా బయటకు వచ్చి చూసిన తర్వాత ఇంకా అసలు ఇంకో వేరే లెవెల్లో ట్రోల్ చేసిరా వచ్చింది, పక్కకు వచ్చింది. మా వాళ్ళని అన్న నేను, మీరు బిగ్ బాస్ని ఎందుకు అదే టీంని ఎందుకు అడగలేదు? మామూలుగా అందరినీ కొన్ని బట్టలు సరిగా వేసుకోకపోయినా నీకు కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి చెప్తారు. అండ్ నేను కన్ఫెషన్ రూమ్లో పిలిచి లేకపోతే నోటీసులు పంపిస్తూ ఉంటారు. అండ్ ఇంకా నోటీసులు లైక్ ఆకర్షణీయంగా ఉండాలి, వినోదాత్మకంగా చేయాలి, ఇంకా చాలా నోటీసులు పంపిస్తూ ఉంటారు. పంపించినప్పుడు నువ్వు అంతా మరి అండ్ అదంతా నోటీసులు పక్కన పెట్టు, అసలు హౌ కెన్ యూ ఈవెన్ ఫోకస్ ఆన్ దాట్? కెమెరా జూమ్ చేసి పెట్టే అవసరం ఏముండే నీకు? చాలా మంది చాలా మాట్లాడుకుంటున్నారు అండ్ మేము మాట్లాడుకున్నాం. కనీసం నువ్వు జూమ్ చేయి, నువ్వు చేతులు జూమ్ చేయి, నువ్వు కాలు జూమ్ ఏమైనా చేయి, కానీ అట్లీస్ట్ ముందు వెనుక మొత్తం అంతా ఇచ్చి ఇవ్వాలి కదా. నువ్వు సీన్ మొత్తం నేను ఎక్కడి నుంచి మాట్లాడినా మొత్తం అంతా ఎండింగ్ వరకు చూపించాలి కదా. నువ్వు చూపిస్తే నీకు 160 కెమెరాలు ఉన్నాయి కదా, 1 కాదు 2 కాదు 160 కెమెరాలు ఉన్నాయి. నేను టీంని అడిగితే అట్లా కాదు కదా, వేరే వాళ్ళని కూడా చూపించాలి కదా. అంటే వేరే వాళ్ళని చూపించినప్పుడు పోనీ అది అవాయిడ్ చేయాల్సింది నువ్వు. ఇదెందుకు నాకు జూమ్ పెట్టి మరీ చూపించినావు నువ్వు ఇది? అండ్ ఎన్ని 1 2 నీకు ఎన్నో ఇన్స్టెన్సెస్ ఉన్నాయి నేను నాకు చూపించాలంటే. అండ్ నువ్వు మొత్తం అంతా రోజుల ఇదే చూపించినావు అని అంటే ఏమనుకోవాలి? అండ్ ఆల్సో దట్స్ వెరీ బ్యాడ్. అంటే ఎంత బ్యాడ్ అంటే నేను ఒక మూమెంట్లో నేను నా ఫ్రెండ్ గురించి, శ్వేత గురించి బాధపడి ఆల్మోస్ట్ అరగంట ఏడ్చినాక ఏడుస్తూ ఉంటే పృథ్వీ ఇట్లా పట్టుకుంటాడు. అది కూడా అసలు అది కూడా పోర్ట్రే చేస్తే నేను ఏం మాట్లాడాలా? అసలు మీరు ఏం మనుషులు రా బాబు మీరు. ముందు మాట్లాడింది ఏసీ అది చూపించాల్సింది కదా నాకు అట్లీస్ట్. సరే అది చిన్ననే మాట్లాడినా, మిగతా అంటే సరే మాకు 4 hours కాన్వర్సేషన్ కావచ్చు, 2 గంటల కాన్వర్సేషన్ కావచ్చు, అది చూపించలేవు కావచ్చు నువ్వు. అండ్ లైవ్ అని ఎందుకు ఇక మరి? అది కూడా ఎడిటెడే కదా. దెన్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైవ్ అని ఎందుకు పెడతారు ఇక మరి? ఓకే.